శుభ సాయంత్రం. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చిన. ఇక శివలింగం శివుడైతే శివుని అనుగ్రహం లేనిదైతే శివమైన పుట్టదు అంటారు కదా. నేనైతే శివుడి అనుగ్రహంతో సాయంత్రం రాననుకున్నా, కానీ వచ్చేసిన. అప్పటిదప్పుడు అనుకొని రెడీ అయ్యి వచ్చేసిన. ఇక చాలా చక్కగా శివలింగాన్ని అయితే పిండి ప్రమిదలతోటైతే ఇంటింటికి 11 ప్రమిదలు చేసి బొడ్రాయి కన్నా అయితే నిర్వహించడం జరిగింది. ఫస్ట్ సారి అయితే స్వస్తిక్, ఓము, శివలింగం ఇవన్నీ నిర్వహించారు. ఇప్పుడైతే 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరం పండుగ అయితే చాలా చక్కగా మంచిగా చేశారు. పండుగ అయితే బొడ్రాయి కాడ మా ఇంటి ముందే ఉంటుంది. చాలా సంతోషంగా అనిపించింది. 5 సంవత్సరాల పండుగ, ఫస్ట్ పండుగ ఎట్లా చేసిరో ఇప్పుడు లాస్ట్ పండుగ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. మా కొండరాజుపల్లి గ్రామంలో మా అమ్మ వాళ్ళ ఊరు. అమ్మలక్కలు అయితే చాలా ముస్తబై ఎంత మంచిగా పెడుతున్నారు దీపాలు. నేను కూడా ముట్టించిన. మా ఇంట్లోకి వెళ్ళి కూడా 11 పిండి ప్రమిదలు అయితే పోయినాయి శివలింగానికి. డప్పులతోటైతే చాలా ఘనంగా జరిగించారు బొడ్రాయి కన్నా అయితే. మా ఊరి గ్రామ దేవతలు బొడ్రాయి. చూడండి, మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్. అనిత అగ్రికల్చర్ అండ్ వెజిటేబుల్ మీరైతే ఎప్పుడు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొండరాజుపల్లి గ్రామం. అక్కడ గడిమైసమ్మ ఉంటాయి, కొందరేమో అక్కడ గడిమైసమ్మ అక్కడ పెట్టారు. ఇక మాకు దసరా అయినా ఏదైనా ఇక్కడనే జరుగుతుంది. మా ఇంటి దగ్గరలోనే చాలా చక్కగా, ఎంత చక్కగా అంటే దసరా అయినా పీరీల పండుగ అయినా అన్నీ ఒక్క దగ్గరనే ఉంటాయి కాబట్టి చాలా చక్కగా జరుపుకుంటాం. కొండరాజుపల్లి అంటేనే సిద్దిపేటకు చాలా ఘనంగా జరిపిస్తారు. హరీష్ రావు అయితే మాకు ఎమ్మెల్యే. చాలా సంతోషంగా జరుపుకుంటారు మా కొండరాజుపల్లి గ్రామంలో అయితే. గాలి చాలా రావడంతో చక్కగా అయితే దీపాలు కొండెక్కుతున్నాయి. కొండెక్కుతూ ఉంటే ముట్టిస్తూ ఉన్నారు అమ్మలక్కలు అయితే. అయ్యగారు అయితే చాలా మంచిగా జరుపుతాడు పూజలు అయితే. ఇంకా మీకు నచ్చిందా శివలింగం? కామెంట్ అయితే చేయకుండా మర్చిపోకూరి. ఇతనైతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్. మళ్ళీ